జయశంకర్ భూపాలపల్లి రేగొండ మండలంలోని పలు ఎరువులు విత్తనాలు దుకాణాలను ఎస్ఐ సందీప్ కుమార్ మరియు వాసుదేవరెడ్డి మండల వ్యవసాయ అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తనాల కొనుగోలులో రైతులు మరియు దుకాణదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రసీదును విత్తన సంచిని పంట కాలం పూర్తయ్యే వరకు రైతులు భద్రపరచుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమతి లేకుండా విత్తనాలు అమ్ముతున్నట్లు గమనిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి వారి వద్ద విత్తనాలు కొనుగోలు చేయరాదని వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసు వారికి సమాచారం అందించాలని తెలియజేశారు. BC3 కాటన్ కి భారత ప్రభుత్వం నుండి అనుమతి లేదని ఎవరైనా గ్రామాలలో అమ్మినట్టు తెలిసినట్లయితే సంబంధిత వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటెడ్ అనుమతి లేని ఈ HT పత్తి పెద్ద ఎత్తున వాడటం వలన వాతావరణ కాలుష్యం పెరిగి జీవ వైద్యం ఏర్పడుతుందని తెలిపారు. ప్రతి ఒక్క డీలర్ విత్తన నియంత్రణ చట్టం 1983 ప్రకారం బిల్ బుక్ స్టాక్ రిజిస్టర్ ఏర్పరచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి, మండల మరియు రైతులు మరియు రేగొండ పోలీసు ఉన్నారు. విత్తన డీలర్లకు పోలీస్ శాఖ మరియు వ్యవసాయ శాఖ తరఫున ఎస్ఐ గారి సమావేశం ఏర్పాటు జరిగింది. దీనికి గాను మనం రాబోయే సీజన్గా ఈ వర్షాకాలం గాను విత్తనాలు ఎలాంటి కొనుగోలు చేయాలి. పత్తి విత్తనాలలో ప్రముఖంగా మనకు వాణిజ్య పంట రేగొండలో దాదాపు 900 ఎకరాలు పంట నమోదయ్యే అవకాశం ఉంది. గత సీజన్తో పోల్చుకుంటే దాదాపు 1000-1200 ఎకరాలు పత్తి విస్తీర్ణం పెరుగుతుంది. దీనికి అనుగుణంగా మిర్చి కూడా కొంత ఏరియా తగ్గుతుంది. కాబట్టి దీనికి అనుగుణంగా రైతులకు కూడా మనం ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటేనే విత్తనాలు పెట్టాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనకు మండలంలో దాదాపు అన్ని అధీకృత లైసెన్స్ డీలర్ల దగ్గర దాదాపు మనకు పత్తి విత్తనాలన్నీ అందుబాటులోనే అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈసారి ఎలాంటి కొరత లేదు. విత్తనాలు ప్రత్యేకంగా ఈ రకం కావాలనేది ఏం లేదు. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా మీకు నచ్చిన విత్తనాలు, ఇవన్నీ ప్రైవేట్ కంపెనీ విత్తనాలు కాబట్టి మీకు నచ్చిన విత్తనాలు అధికృత లైసెన్స్ పొందిన డీలర్ల దగ్గర కొనుగోలు చేసి ఆ రసీదును పంటకాలం పూర్తి వాళ్ళకి భద్రపరుచుకొని ఎలాంటి ఒకవేళ సమస్యలు వచ్చినప్పుడు అదేవిధంగా ఏదైతే విత్తన షాప్ డీలర్లకు కూడా ఇది చెప్పడం జరిగింది. ఏదైతే MRP ధర BGP పత్తి విత్తనాల ధర అతను ఒకటిగా నిర్ణయించడం జరిగింది గవర్నమెంట్. దీనికి అనుగుణంగానే MRPకి మించి గరిష్ట కిలో ధరకు మించి ఎక్కడ అమ్మొద్దని, అలాంటివి ఎక్కడైనా నమోదైనచ్చు వాటి డీలర్ పైన విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకొని ఆ షాప్ను లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎక్కడైతే BG3 పత్తి విత్తనాలకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి చేయలేదు, ఎక్కడన్నా సంచారం చెందుకుంటూ ఎక్కడ రైతుల ద్వారా మొబిలిటీ ద్వారా వచ్చి ఉంటే మాత్రం అలాంటి సమాచారాన్ని పోలీస్ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ ఇస్తే అలాంటి పైన కఠిన చర్యలు తీసుకొని రైతు నష్టపోకుండా చేయడానికి విజ్ఞప్తి చేస్తున్నాం.